హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు OnePlus కంపెనీ మన ఇండియాలో టోటలీ 3 స్మార్ట్ టీవీస్ని అలాగే ఒక స్మార్ట్ ఫోన్ని ఒఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో స్మార్ట్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం, అలాగే టీవీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. టీవీస్ గురించి డీటెయిల్డ్గా రేపొద్దు నేను మరొక వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తాను. సో దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ ఈ వీడియోలో నేను మీకు కేవలం ప్రైస్ అలాగే నార్మల్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిగా OnePlus NordCE గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు OnePlus Nord ఉంది చూసారా, దీనికి సక్సెసర్ కింద కొంచెం డౌన్గ్రేడ్ వేరియంట్లో కొంచెం ప్రైస్ తక్కువగా మనకి స్మార్ట్ ఫోన్ తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 5G ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఇంతకుముందు వీడియో చూశాను. ఆల్మోస్ట్ అవే స్పెక్స్ తోటి ఈరోజు కన్ఫర్మ్ అవడం అయితే జరిగింది. సో ఎడ్రినోకి సంబంధించినటువంటి 619 GPU. సో ఎవరైతే గ్రాఫిక్స్ కోసం చూస్తుంటారో సో వాళ్ళకు కూడా ఇది మంచి ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X సంబంధించినటువంటి ర్యామ్ టెక్నాలజీని మనకు వాడటంతో పాటు UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. డీటెయిల్స్ అయితే చెప్పలేదు కానీ మోస్ట్లీ ఇదే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.45 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ సూపర్ AMO LED స్క్రీన్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే రెగ్యులర్గా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30T సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. కేవలం 30 మినిట్స్లో మీకు వచ్చేటప్పటికి 70% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది కంప్లీట్ చేసుకోగలదు. అండ్ దీంతో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇది హైరెస్ సర్టిఫైడా కాదా అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, కానీ మోస్ట్లీ ఇది సర్టిఫై అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు దీంట్లో మీకు చూసారన్నట్లయితే కనుక రేర్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ కాకుండా ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందు తీసుకొచ్చారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొస్తే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తో ఉన్నటువంటి డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. అది కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు రావడం జరుగుతుంది. సో OnePlus Nordలో వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేరే ఇక్కడ వచ్చేటప్పటికే మీకు సింగిల్ కెమెరా లెన్స్ సెటప్నే రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే వీళ్ళు వచ్చేటప్పటికే 3 years సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నా అంటున్నారు. అలాగే 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తానంటున్నారు. అంటే Android 11 మనకి ఇస్తున్నారు కాబట్టి Android 12 అండ్ అట్ ద సేమ్ టైం Android 13ని మన ముందు తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 11 అయితే జరిగిపోయింది కాబట్టి 12 తర్వాత 13, 14 తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే వీళ్ళైతే మనకి Android 13 దాకా అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రం 3 years దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారన్నట్టు టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్. మొదటిగా వచ్చేటప్పటికే చార్కోల్ ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం లైట్ బ్లాక్ కలర్లో గ్లాసీ ఫినిష్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికి బ్లూ వైడ్, ఇది వచ్చేటప్పటికి మనకి OnePlus Nordలో ఉన్నటువంటి కలరే, కాకపోతే ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాటీ ఫినిష్గా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ సిల్వర్ రే. సో ఈ సిల్వర్ రే ఏదైతే ఉందో మనకి కొంచెం సిల్వర్ అంటే కైండ్ ఆఫ్ డ్యూయల్ కలర్స్ని మనకి రిఫ్లెక్షన్ లాగా. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందాక నేను మీకు చెప్పినట్లు టోటలీ 3 వేరియంట్స్లో దొరుకుతుంది. 6+128GB స్టోరేజ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ వచ్చేటప్పటికే మీకు 22,999 గాను, అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 24,999 రూపాయలు గాను, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ని 27,999 గాను మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో రేపు 11వ తారీఖు నుంచి, అలాగే ఓపెన్ సేల్ వచ్చేటప్పటికే 16వ తారీఖు నుంచి మన ముందు తీసుకొస్తున్నారు. సో ఈవెన్ HDFC బ్యాంక్ కార్డ్ వాడారంటే మరొక ₹1000 డిస్కౌంట్. అంటే ఓవరాల్గా మీకు 6/128GB వేరియంట్ ఏదైతే ఉందో కేవలం 21,999 అంటే 22,000 రూపాయలు తీసుకొచ్చారు. ఈవెన్ దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఇక ఇదే లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు టోటల్లీ U1 సిరీస్ కి సంబంధించినటువంటి 3 స్మార్ట్ టీవీస్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో 50, 55, 65 3 స్మార్ట్ టీవీస్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ప్రైసింగ్ చూసారు అన్నట్లయితే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 39,999 రూపాయలు, అలాగే 55 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 47,999 రూపాయలు, అలాగే 65 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 62,999 రూపాయలు. అండ్ ప్యారల్ గా దీంతో పాటు వీళ్ళు స్మార్ట్ టీవీకి యాక్సెసరీ కింద ఒక వెబ్ కెమెరాను కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది 2,499 రూపాయలకి. ఇందులో మీరు 1080p దాకా గూగుల్ టీవీ అలాగే OnePlus కనెక్ట్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్ చాటింగ్ కోసం, ఇంక్లూడింగ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మైక్రోఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టీవీ ప్రైజెస్ అయితే నాకు కొంచెం లిటిల్ బిట్ హై అనిపించింది. దీనికైతే ఎటువంటి కార్డ్ ఆఫర్స్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ వీటికి సంబంధించినటువంటి సేల్ కూడా ఈరోజు రాత్రి నుంచే మనకు తీసుకొని రావడం అయితే జరిగింది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే OnePlus ద్వారా. సో నాకైతే ప్రైస్ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ అనిపించింది, కానీ
కానీ దీన్ని ఫిజికల్గా టెస్ట్ చేస్తే బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో రేపు ఉదయం మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.